హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి కడపకి వెళ్తున్నాము మా ఊరికి. మా బాబుని ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కిస్తున్నాము. చూడాలి ఎలా ఉంటాడో ఏంటో అని. ఈసారి నా బర్త్డే అయితే హైదరాబాద్ లోనే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా ఊరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఇండైజెషన్ అయ్యి వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకే కొంచెం నీరసంగా పడుకో ఉన్నాడు నా ఒళ్ళో అయితే. ఈ రోజు ఫ్లైట్ లో అయితే నేను, బాబు, మా అత్తమ్మ అయితే వెళ్తున్నాము. జగదీష్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాడు మా ఊరికి. మేమైతే ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అందుకు మేము ముగ్గురు వెళ్తున్నాము. ఇంకా మా అత్తమ్మకి చెప్పాను, చూస్తూ ఉండే అత్తమ్మ, ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కదా, సెలబ్రిటీస్ కనిపిస్తూ ఉంటారని చెప్పి. ఇంకా మా అత్తమ్మ చూస్తా అనింది అనమాట. ఎగ్జాక్ట్ గా మేమైతే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. కరెక్ట్ కార్ ముందరే శ్రీముఖి వాళ్ళైతే దిగారనమాట. మా అత్తమ్మ చూపిస్తుంది, వీళ్ళు శ్రీముఖి అవినాషే కదా అంటే వెంటనే దిగేసి ఫోటో అయితే అడిగాను నేను. అవినాషే ఫోటో తీసాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు, మా అత్తమ్మకి. వీడియో తీద్దాము అన్న థాటే లేదనమాట ఆ హడావిడిలో. ఇంకా లోపలికైతే వాళ్ళు వెళ్ళిపోయారు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా బాబు కూడా లేచాడు, కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు ఇప్పటికైతే. ఇవైతే సెల్ఫ్ లగేజ్ చెక్ ఇన్స్. క్యూలో ఏం ఉండకుండా లగేజ్ కోసము ఇక్కడైతే పెట్టారు హైదరాబాద్ లో. మనము బయట టికెట్ తీసుకునేటప్పుడే లగేజ్ మెన్షన్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ ది ట్యాగ్ వస్తుంది. అది వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చెక్ ఇన్ చేసేస్తారు క్యూలో ఏం లేకుండా. హైదరాబాద్ లో డిజి యాత్ర సర్వీస్ ఉంది కాబట్టి చెక్ ఇన్ అంతా స్మూత్ గా అయిపోయింది. మేమైతే కొంచెం 1 అవర్ అలా ముందే వచ్చాము. ఇంకా మా బాబుని బేబీ క్యారియర్ లో అయితే కూర్చోబెట్టాను నేనైతే. వాడు కూడా అన్ని చూస్తాడు కదా అని చెప్పి. మా అత్తమ్మకైతే ఇది సెకండ్ టైం అనమాట ఫ్లైట్ జర్నీ. వచ్చేటప్పుడు కడప నుంచి హైదరాబాద్ కి ఒకటే వచ్చేసింది ధైర్యంగా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే టైం 10 o'clock అవుతుంది మార్నింగ్. మా పిన్ని వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి వచ్చేసాము. ఈ ఎయిర్పోర్ట్ అంతా నడుచుకుంటూ వచ్చేసరికి నాకైతే ఆకలేసింది. ఇంకా కేఎఫ్సి కనిపించింటే ఇంకా స్మాల్ బకెట్ అయితే ఆర్డర్ చేశాను. నాకు కేఎఫ్సి అంటే చాలా ఇష్టము. ఇందులో చికెన్ వింగ్స్, చికెన్ పాప్కార్న్, ఇంకా థమ్స్ అప్ వచ్చాయన్నమాట. ఇంకా ప్రైస్ వచ్చేసి బయట కంటే కొంచెం ఎక్కువగానే ఉంది, మాల్స్ లో కంటే కూడా. ఇంకా తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్ లో ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇంకా మా బాబు కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడు. నిన్నంతా చాలా సిక్ గా ఉన్నాడు. ఇంకా మా బాబుకి ఊరికే మంచి ఇచ్చాను అనమాట, నములుతూ ఉన్నాడు. ఏదో ఒకటి యాక్టివిటీ లేకపోతే వాడు సైలెంట్ గా ఉండడు అనమాట. ఇంకా మా అత్తమ్మ నేను కబుర్లు చెప్పుకుంటూ కేఎఫ్సి అయితే తిన్నాము. ఒక చోట కేఎఫ్సి తింటూ ఉంటే మళ్ళీ శ్రీముఖి, అవినాష్ వాళ్ళు కనిపించారు. ఇందాకే కదా సెల్ఫీ తీసుకుంది అని చెప్పి మేము దూరంగా చూస్తూ ఉన్నాము. నాకు పర్సనల్ గా మన యాంకర్స్ లో సుమ, శ్రీముఖి అంటే బాగా నచ్చుతారు. అలాంటిది శ్రీముఖిని డైరెక్ట్ గా చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అవినాష్ కూడా బాగా నచ్చుతాడు. నాకైతే బిగ్ బాస్ లో కూడా వచ్చాడు కదా రీసెంట్ గా. శ్రీముఖి, అవినాష్ వాళ్ళు కూడా వ్లాగ్ అప్లోడ్ చేశారు సేమ్ అవుట్ఫిట్స్ లోనే. నేను ఆ వీడియో చూసి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనం కూడా అప్పుడే కదా ఆ ఎయిర్పోర్ట్ లో మీట్ అయింది అని చెప్పి. నాకు పర్సనల్ గా సెలబ్రిటీస్ అంటే కొంచెం నచ్చుతారు. అంటే వాళ్ళతో ఫోటో తీసుకోవాలి అలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకి. అలాంటిది వీళ్ళు మీట్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎయిర్పోర్ట్ లో కొన్ని షాప్స్ అయితే చూసాం కానీ ఏం తీసుకోలేదు. ఇంకా ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లో గేట్ నెంబర్స్ వస్తాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాము అని చూస్తున్నాం అనమాట. నేను కొంచెం దూరం ఎక్కువ ఉంది గేట్స్ కి అయితే. మా అత్తమ్మ ఎక్కువ దూరం నడచలేదు. అందుకు ఇలాంటి వెహికల్స్ ఉంటాయి, ఇందులో ఎక్కేసి మేమైతే మా గేట్ నెంబర్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇందులో అయితే డ్రైవర్ తో పాటు 8 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. మేము వెహికల్ బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము. నేను ముందు కూడా 2 సెలబ్రిటీస్ అయితే కలిసాను. ఒకరు వచ్చేసి బిగ్ బాస్ లో ప్రియా గారు, తిరుపతిలో అనమాట రెస్టారెంట్ లో మీట్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి మర్యాద రమణ మూవీలో వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా, సలోని ఫాదర్, ఆయనని మీట్ అయ్యామన్నమాట తిరుమల దర్శనం అప్పుడు. ఆయన నేమ్ అయితే నాకు గుర్తులేదు ప్రెసెంట్ అయితే. లాస్ట్ టైం మా హస్బెండ్ హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేటప్పుడు ప్రియా వడ్లమని, అదే హుషారు మూవీ హీరోయిన్, ఇంకా అనసూయన్ అయితే మీట్ అయ్యాడు ఎయిర్పోర్ట్ లోనే.
ఫ్లైట్ అయితే కొంచెం డిలే అయిందంట. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా వెయిట్ చేసాము మేమైతే. ఫ్లైట్ లో మనల్ని ఎక్కించడానికి ఇలాంటి బస్సెస్ లో తీసుకెళ్తారు. ఇంకా ఇందులో ఎక్కేసి అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. కొన్ని ఏరోప్లేన్స్ కి అయితే కనెక్టివిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్ కే. జస్ట్ వాక్ త్రూ లాగా ఉంటుంది, ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఏరోప్లేన్ లో. ఇంకా మా బాబు కూడా బాగా యాక్టివ్ అయ్యాడు ఏరోప్లేన్స్, ఎయిర్పోర్ట్ లో షాప్స్ అవి ఇవి చూసుకుంటూ. ఇంకా ఫైనల్ గా వచ్చేసాము ఏరోప్లేన్ దగ్గరికి. ఇంకా నడుచుకుంటూ అయితే పైకి వచ్చేసాము. ఇది మరీ అంత పెద్ద ఫ్లైట్ ఏం కాదు, జస్ట్ హైదరాబాద్ నుంచి కడపకే కాబట్టి తక్కువ మందే ఉంటారు. చిన్న ఫ్లైట్ ఇది. చిన్న పిల్లల్ని ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు తప్పకుండా పాసిఫైర్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళకి చెవులు బ్లాక్ అయిపోయి ఏడుస్తారనమాట. అందుకే మా వాడికి పాసిఫైర్ ఇచ్చాను, నములుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము ఎక్కిన ఫ్లైట్ లోనే జబర్దస్త్ యాక్టర్ కూడా ఎక్కాడు. ఆయన పేరు అయితే నాకు తెలీదు, లాస్ట్ లో చూపిస్తాను ఆయన ఫేస్ కూడా. ఫస్ట్ లో అయితే మాకు తెలియదు అంతగా, నేనైతే బ్యాక్ నుంచి షూట్ చేశాను అంతే. ఇంకా మా అత్తమ్మ డైరెక్ట్ గా అడిగింది, మీరే జబర్దస్త్ లో యాక్ట్ చేస్తారు కదా అని అడిగితే అవును అని చెప్పాడు. ఇంకా మా సీట్స్ లోకి వెళ్ళి మేమైతే కూర్చునేసాము. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మా బాబు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు ఫ్లైట్ అయితే. మేబీ ఇది కొంచెం క్లోజ్డ్ స్పేస్ లాగా ఉంటుంది కదా, అందుకే ఏడుస్తున్నాడు. మా బాబుకి కొంచెం ఓపెన్ ఏరియా, ఫ్రీగా స్పేస్ ఉంటే కొంచెం ఏడ్చకుండా బాగుంటాడు. ఇలా క్లోజ్డ్ స్పేస్ ఉండేసరికి ఫుల్ ఏడ్చాడు అనమాట. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. మా బాబు అయితే పడుకున్నాడు, కొంచెము ఏడ్చట్లేదు ఇప్పుడైతే. మా అత్తమ్మ అయితే విండో సీట్ సైడ్ అయితే కూర్చుంది, నేనైతే పక్కన కూర్చున్నాను. బాబు అయితే పడుకున్నాడు. చిన్న పిల్లల్ని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్లడానికి చాలా కష్టంగా ఉంటుంది, అది పేరెంట్స్ కి అర్థం అవుతుంది. అంటే బయటకు వచ్చినప్పుడు కొత్త ప్రదేశం కదా, వాళ్ళంతా కంఫర్టబుల్ గా ఉండరు. ఇంట్లో అయితే హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటారు కదా. అది కూడా బాబుకి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, అంత కొత్త కొత్తగా ఉంటుంది వాడికి. ఫస్ట్ లో అయితే బాగా ఏడ్చాడు. చాలా మంది అయితే మా సైడే చూసారనమాట, ఏంటి ఇంతలా ఏడుస్తున్నాడు అని చెప్పి. ఇంకా వేరే ఆయన చాక్లెట్ ఇచ్చింటే అది నమ్ములుకుంటూ ఇంకా అలా నిద్రపోయాడు. మా బాబుకి చాక్లెట్స్ అయితే అలవాటు చేయలేదు మేము, జస్ట్ చాక్లెట్ కవరే నమ్ములుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకా చాక్లెట్ తినిపిస్తున్నారేంటి అలా అనుకుంటారేమో మీరు. ఇప్పటికైతే పడుకో ఉన్నాడు. బాబు లేచాక చూడాలి, కొంచెం ఏడవకుండా నార్మల్ గా ఉంటే బాగుంటుంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఈ వ్యూ ఉంటుంది, ఎంత బాగుంటుందో. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఎంత చిన్న చిన్నగా కనిపిస్తాయో. ఇప్పుడైతే చాలా ఎక్కువ హైట్ కే వచ్చాము.
లిటరల్ గా మేఘాల్లో తేలుతూ ఉన్నట్టుంది. ఇంకా విండో సీట్ సైడ్ కూర్చుందామని చెప్పి నేను వచ్చాను ఈ వ్యూ అంతా చూద్దామని. ఇంకా మా బాబు కూడా లేచాడు, ఒక మంచి పవర్ నాప్ వేసి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు, నవ్వుతున్నాడు మళ్ళీ దొంగ. హైదరాబాద్ నుంచి కడపకి రావడానికి మాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టింది అంతే. ఇంకా మధ్యలో కాంప్లిమెంటరీగా వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు, మేము జస్ట్ వాటర్ అడిగింటే అది ఇచ్చారంతే. మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే ముందే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఫుడ్ ని, అవైతే మనం కొనుక్కోవచ్చు. నాకైతే ఏం తినాలనిపించలేదు, అందుకే ఏం తీసుకోలేదు. ఫైనల్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము ఫ్లైట్ జర్నీ అయితే, నేను మా అత్తమ్మ కన్నయ్య. ఇది సంక్రాంతి టైం కాబట్టి ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. మా హస్బెండ్ ముందే వెళ్ళిపోయాడు మా ఊరికి, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. సడన్ గా అంటే టికెట్స్ దొరకవు కదా, మేమైతే ముందే బుక్ చేసుకున్నాం అనమాట మా ముగ్గురికి, అందుకు మేము ఫ్లైట్ లో వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అప్పటికప్పుడు అనుకున్నాడు, అందుకని బస్ లో వెళ్ళాడు. మా వాడి ఫ్లైట్ జర్నీ అయితే ఇలా జరిగింది ఫైనలీ. మీ పిల్లలతో ఏవైనా ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా జబర్దస్త్ యాక్టర్ అని చెప్పి, ఈయననే. నాకు పేరైతే తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. మేము అడిగాము మీది కడపనేనా అంటే కాదు తాడిపత్రికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఫ్లైట్ దిగేసాము, ఇంకా ఏరోప్లేన్ దిగేసి ఇలాంటి బస్సెస్ లో అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మా లగేజ్ అయితే ఎలాగో వచ్చేసింది. చాలా మందికి అయితే లగేజెస్ 2 బ్యాగ్స్ ఉంటే ఒక బ్యాగ్ వచ్చాయి, కొంతమందికి అయితే అసలే రాలేదన్నమాట. వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారు, అడిగింటే నెక్స్ట్ ఫ్లైట్ లో వస్తాయి అని చెప్పారు. కడప ఎయిర్పోర్ట్ అయితే చిన్నదే, ఒక బిగ్ సైజ్ హాల్ లాగా ఉంది అంతే. కాకపోతే ఈ ఫెసిలిటీ ఉన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా అంతే ఇవాల్టి వీడియో, మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.